ఫస్ట్ టైం ఎవరైతే క్యాప్కట్ ప్రోని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. ఇలాంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి నేనైతే సొల్యూషన్ అయితే వీడియోలో చెప్తాను. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎడిటర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చు వీడియో. అందులో ఫస్ట్ వచ్చేసి యాప్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మన మొబైల్ ఆల్రెడీ క్యాప్కట్ కానీ క్యాప్కట్ ఓల్డ్ వర్షన్ కానీ ఉంటాయి. అవి డిలీట్ చేసిన తర్వాతే క్యాప్కట్ ప్రో వర్షన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు వచ్చేసి ఓల్డ్ వర్షన్ డిలీట్ చేసి న్యూ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి బ్రో వీడియో ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత అదంతా కదా బ్యాక్ వెళ్ళిపోతుంది అంటున్నారు. దీనికి రీజన్ వచ్చేసి మీరు క్యాప్కట్లో ఫేస్బుక్తో కానీ ఈమెయిల్తో కానీ సైన్ అప్ చేయకపోవడం. సైన్ అప్ చేస్తే అదైతే వీడియో అయితే ఫుల్గా ఎక్స్పోర్ట్ అవుతుంది బ్రో. థర్డ్ వన్ వచ్చేసి నో ఇంటర్నెట్ కనెక్షన్. ఇది మొత్తం వచ్చేసి మన VPN యాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో. ఎందుకంటే ఒక టైంలో వచ్చిన సర్వర్స్ అయితే ఒక టైంలో రావు. మోస్ట్లీ మనం యూజ్ చేసే సర్వర్స్ వచ్చేసి ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్. ఈ 3 సర్వర్స్ ఎప్పుడు టాప్లో ఉంటాయి బ్రో. మిగతావన్నీ ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. జస్ట్ మీరు కనెక్ట్ మీద కూడా ఫాస్ట్ సర్వర్ కనెక్ట్ అయిపోతుంది.